ఆలేరు గురుకుల హాస్టల్లో ఆకస్మిక తనిఖీకి చేశారు ప్రభుత్వ విప్ బీర్ల ఇల్లయ్య. నాణ్యత లేని వంటకాలను పరిశీలించి షాక్ అయ్యి వంట మాస్టర్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వంట మాస్టర్ గుట్కా తిని వంట చేస్తున్నట్లు గుర్తించారు. వంటకాలు పరిశీలిస్తున్న క్రమంలో నోటి నుంచి గుట్కా దుర్వాసన రావడంతో గట్టిగా మందలించారు. నాణ్యత లేకుండా వంటలు చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సిబ్బందికి ఆదేశించారు ఎమ్మెల్యే బీర్ల ఎల్లయ్య. నువ్వు చేస్తున్నావు కానీ ఇక్కడ వాడు కరెక్ట్ లేడు అంటున్నా. నేను చూసిన వాడిని అదే తాగినారంటే తాగదంటున్నాడు. వాడేం గుట్కా చేసి బాగా నా పనులు పాకులు పట్టినాయి. ఫ్రైడ్ రైస్ ఉన్నాయి. నిజం చెప్పండి, మీకోసం వచ్చి నేను ఎలా నిన్న మొన్న టీవీలలో పేపర్లలో వస్తుందా చూస్తున్నావా? మీరు పిల్లలు సపోర్ట్ తీసుకుంటారు. ఏదో ఏగో నీళ్ళు ఎక్కడ ఉంది కదా. అంతిట్టే ముద్ర ముద్ర ఉంటుందా బాబు? ఏ ముద్ర ముద్ర ఉంటుందా? ఇప్పుడు గుర్తేసి ఉన్నాడు కడుతున్నాడు. నువ్వు చేస్తున్నావు కానీ ఇక్కడ వాడు కరెక్ట్ లేడు అంటున్నా. నేను చూసిన వాడిని అదే తాగినారంటే తాగదంటున్నాడు. వాడేం గుట్కా చేసి బాగా నా పనులు పాకులు పట్టినాయి. ఫ్రైడ్ రైస్ ఉన్నాయి. ఆలేరు గురుకుల హాస్టల్లో ఆకస్మిక తనిఖీకి చేశారు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. నాణ్యత లేని వంటకాలను పరిశీలించి షాక్ అయి వంట మాస్టర్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వంట మాస్టర్ గుట్కా తిని వంట చేస్తున్నట్లు గుర్తించారు. వంటకాలు పరిశీలిస్తున్న క్రమంలో నోటి నుంచి గుట్కా దుర్వాసన రావడంతో గట్టిగా మందలించారు. నాణ్యత లేకుండా వంటలు చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సిబ్బందికి ఆదేశించారు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ ఫోన్ల ద్వారా అందిస్తారు. కిరణ్, చెప్పండి, వంట మాస్టర్ పై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? సుధాత్రి, ఇటీవల కరీంనగర్ జిల్లా జమ్మికుంట గురుకుల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయి విద్యార్థిని చనిపోయిన ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఇటు ప్రతిపక్షాల నుంచి కూడా అనేక విమర్శలు ఎదుర్కొన్నటువంటి నేపథ్యంలో ప్రతి గురుకుల పాఠశాలను కూడా ఇటు కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు ఆ భోజనానికి సంబంధించి అంటే సందర్శిస్తున్నారు. అయితే ఆ నేపథ్యంలోనే యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు గురుకుల హాస్టల్ ను ప్రభుత్వ వైపు స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఎలయ్య అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు అందిస్తున్నటువంటి భోజన సంబంధించిన వంటకాలను కూడా పరిశీలించారు. ఆ నేపథ్యంలోనే అక్కడ నాణ్యమైన భోజనం పెట్టడం లేదంటూ కూడా ఇటు సిబ్బందిపై ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. అయితే వంటకాలు మొత్తం కూడా నాసిరకంగా ఉండడంతో కూడా ఇటు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ నేపథ్యంలోనే అక్కడ ఉన్న వంట మాస్టర్ను పిలిచి ఇటువంటి మెటీరియల్ వాడుతున్నారు అని కూడా ప్రశ్నించేటువంటి క్రమంలో ఆ వంట మాస్టర్ నుంచి నోటి నుంచి కూడా గుట్కా దుర్వాసన రావడంతో అతన్ని కూడా గట్టిగా మందలించడం జరిగింది. గుట్కా తిని వంటలు చేస్తున్నావా అంటూ కూడా అతన్ని తీవ్ర స్థాయిలో మందలించడం జరిగింది. గురుకుల హాస్టల్ సంబంధించి నాణ్యమైన భోజనం అందించాలని కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని ఆదేశించడం జరిగింది. అతనిపై కూడా ఇటు ఎవరైతే ఉన్నతాధికారులు ఉన్నారో ఆ వంట మాస్టర్ పై చర్యలు తీసుకోవాలని కూడా అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులను కూడా ఇటు బీర్ల ఎలయ్య ఆదేశించినట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తానికైతే ఈ ఘటనపై కూడా జమ్మికుంట ఘటనపై సీరియస్ గా ఉన్నటువంటి ప్రభుత్వం ఇటు ప్రతి గురుకుల రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గురుకుల హాస్టల్ను కూడా ఇటు కాంగ్రెస్ పాలకులు సందర్శిస్తున్నటువంటి క్రమంలో ఇటువంటి ఘటనలు అయితే చోటు చేసుకుంటున్నాయి. అంటే వంట రూమ్ శుభ్రత పాటించకపోవడం, అదేవిధంగా ఏదైతే వంటకాల్లో వాడేటువంటి మెటీరియల్ మొత్తం కూడా నాసిరకంగా ఉన్నటువంటి విషయాలు బయటపడడంతో పాటు అక్కడ ఉన్నటువంటి వంట మాస్టర్లు కూడా కనీసం నీట్నెస్ కూడా ఉండడం లేదని కూడా ఇప్పుడు ఈ ఘటన చూస్తే స్పష్టంగా మనకు అర్థమవుతా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే వంట మాస్టర్ వంట చేసేటువంటి గుట్కా తినుకుంటూ కూడా వంట చేస్తున్నారని కూడా సాక్షాత్తు ఎమ్మెల్యే విచారణలే బయటపడేటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఆ నేపథ్యంలోనే ఎక్కడ పడితే అక్కడ ఇటువంటి నీట్నెస్ లేకుండా వంట చేస్తున్న వారితో పాటు అటు నాసిరకంగా వంట చేస్తున్న వారిపై కూడా కఠిన చర్యలు అయితే ప్రభుత్వం అయితే తీసుకుంటా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇన్ని రోజులు అయితే ఇటు ప్రతిపక్షాలు కూడా విమర్శలు కూడా చేస్తా ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. ఆ నేపథ్యంలోనే
ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేపడుతున్నటువంటి నేపథ్యంలో ఇటువంటి నాసిరకంగా వంటలతో పాటు నాసిరకంగా వంటలు చేస్తున్నటువంటి వంట మాస్టర్లు కూడా నీట్నెస్ లేకుండా ఇటు దర్శనమిస్తున్నటువంటి పరిస్థితులు అయితే తనిఖీల్లో కనబడతా ఉన్నాయి సుధాత్రి.